మూడు రాజధానులు అమరావతి నిర్మాణంపై అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు డి అంటే డి అనేలా వ్యవహరించారు. తాము ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని బొత్స తేల్చి చెప్పారు. అమరావతిని శ్మశానంగా అభివర్ణించడంపై అచ్చెన్నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. రైట్ వెంకటేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అమరావతి నిర్మాణం అంటే 2014-19 మధ్య ఏం జరిగింది, అమరావతిలో 2019-24 మధ్య ఏం జరిగిందనే అంశంపైన కొంత వాదోపవాదాలు జరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అచ్చెన్నాయుడు పర్టికులర్గా గత ప్రభుత్వ తీరుని పూర్తిగా ఖండించడం జరిగింది. కేవలం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటారు తప్పించి అమరావతికి ఎటువంటి న్యాయం చేయలేదు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు అని ఒక బలమైనటువంటి అలిగేషన్ చేయడం జరిగింది. దానికి ఆయన బొత్స సత్యనారాయణ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికీ తాము మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నాం, బట్ ఆ మాట చెప్తూనే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోసారి పార్టీ మా స్టాండు గత 2019-24 మధ్య కూడా మూడు రాజధానులు, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే స్టాండ్ ఉంది. బట్ మరోసారి అమరావతి విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం చెబుతాము అనే ఒక మాట ఏదైతే అన్నారో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే మనసు మార్చుకున్నారా, ఎందుకు అంటే మూడు రాజధానులపైన అంత గట్టిగా ఉన్నటువంటి వ్యక్తులు మేబీ ఎన్నికల తీర్పు వచ్చిన తర్వాత జరిగిన అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత తీరు మార్చుకున్నారా అనే ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోసారి పార్టీలు చర్చించి తమ స్టాండ్ చెప్తాము అనే మాట అంటాం కూడా కొంత ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రధానంగా వైసీపీ గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగినటువంటి అమరావతిలో ఏం జరిగింది, అసలు ఎటువంటి అభివృద్ధి జరిగింది, మూడు రాజధానుల ప్రతిపాదన ఏదైతే వాళ్ళు బలంగా చెప్పుకుంటూ వచ్చారో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖని, న్యాయ రాజధానిగా కర్నూలు అని, శాసన రాజధానిగా అమరావతి అని చెప్పుకుని వాటిని బాగా పుషప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మనకి ఎన్నికల రిజల్ట్లో కూడా స్పష్టంగా అర్థమైంది, ప్రజలు మూడు రాజధానులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఫలితాలు వచ్చింది. ఏదైతే వైనాట్ 175 అని ఏదైతే బలంగా చెప్పుకుంటున్నారు, ఎన్నికల ముందు వరకు చెప్పుకున్నారో అదే రిజల్ట్ కొంత ఆ రిజల్ట్కి దగ్గరగా వచ్చి ఉండేది. కానీ అది రాలేదు అంటే దాని అర్థం జనాలు యాక్సెప్ట్ చేయలేదని ఒక బలమైనటువంటి దాన్ని కూడా, ఆ అంశాన్ని కూడా అధికార పక్ష నేతలు అచ్చెన్నాయుడు కావచ్చు, లేదంటే టీడీపీ చెందినటువంటి నేతలు, కూటమి చెందినటువంటి నేతలు కూడా మండలిలో చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మేబీ అంతే శాసన మండలి విపక్ష నేతగా ఆయన బొత్స సత్యనారాయణ ఉన్నారు కాబట్టి మేబీ మ్యాక్సిమం అంటే ఆయన స్టాండ్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం పార్టీ స్టాండ్గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మూడు రాజధానుల విషయంలో తాము అప్పుడు కట్టుబడి ఉన్నాం, నిజమే 2019-24 మధ్య కట్టుబడి ఉన్నాము. బట్ ఇప్పటికి కూడా అది మ్యాక్సిమం అదే ప్రతిపాదన ఉంటుంది. బట్ ఇప్పుడు జరిగిన నేపథ్యంలో గత కొన్నాళ్ళు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేదంటే ఎన్నికల రిజల్ట్ తర్వాత కానీ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత మరోసారి మేము మా అమరావతి అంటే ఏపీ రాజధాని అమరావతి పైన మరోసారి నిర్ణయం ఆలోచించి చెబుతాము అని ఏదైతే కోట్ చేశారో అది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది, ప్రాధాన్యత సంతరించుకుని చెప్పుకోవాలి. కొంత ఈ విషయంలో మాత్రం మేబీ ఎన్నికల రిజల్టే ఒక ప్రధాన కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మండలి వేదికగా అంత స్ట్రాంగ్గా విపక్షాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం కొంత ఫంబలే అన్నారా, లేదంటే నిజంగానే పార్టీతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం చెప్తామని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా, అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ప్రతిపాదన దానికి యాక్సెప్ట్ చేసేలా మాట్లాడాలని తెలియాల్సి ఉంది.